ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై విడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. వింధ్య మెయిల్ చేశారు. ఓకే. రైస్ ఐటమ్ అడుగుతున్నారు, అంటే ఫ్రైడ్ రైస్ టైప్ లో. ఓకే. అంటే జనరల్ గా మనం వెజిటబుల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసి చేసుకుంటాం కదా, అవునండి, కామన్ గా అది. సో అలా కాకుండా అంటే ఏదైనా కొంచెం టేస్టీ కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ చేసి చూపించమని అడుగుతున్నారు. కొంచెం టేస్టీగా అంటే ఫ్రైడ్ రైస్ అనగానే జనరల్ గా అంటే మిక్స్డ్ వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి. కొంచెం పెప్పర్ ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా, అంటే బెల్ పెప్పర్స్ ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా తెలిసేటట్టు చేద్దామండి. అంటే ఓన్లీ పెప్పర్ తోనా? సో దీంట్లో గోబీ కూడా ఉంటుంది. సో ఆ గోబీ ఫ్లేవర్ తర్వాత ఈ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్, ఈ రెండింటి ఫ్లేవర్స్ కూడా తెలుస్తూ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఓకే రాజ్ గారు. ఓకే, మరి గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె, సో పెప్పర్ ఫ్లేవర్ లో తీసుకుంటాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాం. జనరల్ గా ఏంటంటే కొద్దిమంది అల్లం వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ లో యాడ్ చేయరు. అవును. సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి అండి. సో వీటితో పాటుగా గోబీ, ఇది కూడా ఫ్రైడ్ రైస్ కాబట్టి చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం. సో అంటే అల్లం లేకుండా ఓన్లీ వెల్లుల్లి ఫ్లేవర్ అయినా కూడా బాగానే ఉంటుందేమో కదా ఫ్రైడ్ రైస్? సింగిల్ ఫ్లేవర్స్ లో తీసుకోవచ్చు ఈ రెండింటిని. అదే అంటే జనరల్ గా మనకి ఫ్రైడ్ రైస్ లో ఇప్పుడు క్యాప్సికమ్ అనేది కూడా కొంచెం రెగ్యులర్ గానే వాడుతూ ఉంటారు కదా రాజు గారు? అవునండి. సో కొద్దిగా ఘాటుగా కావాలి అంటే మనం ఇలా అల్లం అది యాడ్ చేసుకోవచ్చేమో కదా? అవునండి. సో గోబీ కూడా మనం చిన్న చిన్నగానే తరుక్కున్నాం కాబట్టి ఫాస్ట్ గానే వేగిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వీటితో పాటుగా క్యాప్సికమ్, సో 3 రకాలుగా వాడుతున్నాం. బెల్ పెప్పర్స్, సో 3 కలర్స్. ఎస్ అండి. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఓకే, అలాగే రెడ్ క్యాప్సికమ్. సో ఇది క్యాప్సికమ్ కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇది వేగేలోగా ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మిల్క్ షేక్ చేసేటప్పుడు దాంట్లో బాదం పలుకులు కూడా యాడ్ చేసి తీసుకున్నట్లయితే హెల్త్కు చాలా మంచిది. బాదం పలుకుల్లో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. మంచి క్యాప్సికమ్ ఫ్లేవర్ వస్తుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ సాస్, అంటే కొంచెం స్పైసీగా రావాలంటే కొంచెం చిల్లీ సాస్ వేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ సాస్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో మనం ఎలాగో పచ్చిమిరపకాయలు ఏం వాడట్లేదు కదా? ఎస్. కొద్దిగా సోయా సాస్, సో అలాగే కొద్దిగా ఉప్పు. ఓకే. సో రైస్ అలాగే వెజిటేబుల్స్ కు సరిపడా ఉప్పు. సో సోయా సాస్ లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పెప్పర్ అండి. ఓకే. సో ఫ్రైడ్ రైస్ ఇది కంపల్సరీ, దీంట్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది, ఘాటు అది. సో జనరల్ గా వెదర్ చేంజ్ అయినప్పుడు ఎక్కువ మనకి అంటే ఈ కోల్డ్, కాఫ్ ఇవి చాలా రెగ్యులర్ గా ఉంటాయి కామన్ గా. కొంచెం ఇట్లా పెప్పర్ పౌడర్ ఇలాంటివన్నీ మనకి మనం తీసుకునే ఐటమ్స్ లో ఉండే ఏంటంటే కొంచెం ఆ వేడికి కూడా మనకి ఇవన్నీ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంటుంది కాబట్టి ఇలాంటివి ట్రై చేయొచ్చు సీజన్ కి సంబంధించి. ఎస్ అండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం మామూలు రైస్ తోనే చేసుకుంటే బాగుంటుంది. ఓకే.
సో రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఆ సాసెస్ మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. సోయా సాస్ ఫ్రైడ్ రైస్లో మళ్ళీ అలాగే నూడిల్స్లో కానీ సో ఆ సోయా సాస్ తాలూకా ఫ్లేవర్ అనేది చాలా బాగా. జనరల్గా మనం ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అనేసరికి బయట తింటేనే బాగుంటుందేమో, బయటే బాగా చేస్తారు, ఇది ఒక చిన్న అపోహ ఉంటుంది అందరికీ. కానీ ఆ కరెక్ట్ మెజర్మెంట్స్లో మనం ఇంట్లో చేసుకుంటే కూడా ఆ టేస్ట్ అనేది ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. హెల్దీగా ఉంటుంది, కొంచెం హైజీనిక్ కూడా ఉంటుంది. అవును. సో సరే ట్రై చేస్తే మటుకు ఏంటంటే ఇంట్లోనే ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే. గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ. నైస్. ఓకే, సో వేడివేడిగా గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లుక్ అనేది బాగుంది. లుక్ బాగుంది అసలు, అంటే టేస్ట్ కూడా అలా నోట్లో పెట్టుకోగానే చాలా బాగా, అంటే ఆ సోయా సాస్ తో కూడా అన్ని కరెక్ట్ గా బాగా సెట్ అయిపోయాయి. అంటే బాగా బ్లెండ్ అయింది. ఇట్లా క్యాప్సికమ్ ఫ్లేవర్ సపరేట్ గా, కాలీఫ్లవర్ ఫ్లేవర్ సపరేట్ గా, అల్లం, వెల్లుల్లి ఈ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అయ్యాయి. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి మరి ఫ్రైడ్ రైస్, మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. వెక్కిళ్ళు ఎక్కువగా వస్తున్నట్లయితే ఒక గ్లాసు నీళ్లలో పుదీనా ఆకులు, ఇలాచీ వేసి మరిగించి ఆ నీటిని తాగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ రైస్ ఐటమ్ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు వెంటనే ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కారం గారెలు చూడబోతున్నాం. మరి ఈ గారెల తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు కారం గారెలా? అవునండి. అంటే గారెలు అంటే ఏ గారెలు వేస్తున్నారు మీరు? మిరప గారెలా లేకపోతే? మినపగారలే తీసుకుంటున్నాం. అది కొంచెం స్పైసీగా అంటే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ అలా కొంచెం యాడ్ చేస్తాం. సో పేస్ట్ రూపంలో యాడ్ చేసి మొత్తం బాగా కలిసిపోతుంది. అలాగే అక్కడక్కడ కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ టైప్ లో చేసేస్తాం. కొంచెం డిఫరెంట్ గా లైట్ స్పైసీగా ఉండి బాగుంటుంది. అంటే ఈ సీజనల్ కు బాగా ఉంటుంది. ఓకే 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 మరి కారం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కారం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. పిండ్రుపుకోవాలా? ముందు ఇక్కడ సో ఎండుమిరపకాయలు, సో ఆయిల్ కూడా వేడి పెట్టేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఎండుమిరపకాయలు కొద్దిగా వేయించుకోవాలి. సో ఇవి మనము ఫ్లేక్స్ లాగా పిండిలో యాడ్ చేసుకోవడానికా? అవునండి. సో ఇవి ఏంటంటే మనం మిక్సీ అన్న పట్టేసేయచ్చు, అంటే కొంచెం రఫ్ గా రావాలి, కచ్చా పచ్చాగా. లేదు కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా చేతితో ఇలా క్రష్ చేసినా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. సో మిక్సీతో అయితే కొంచెం చిన్నగా అవుద్ది, లేదు పెద్ద పెద్దగా తగలొచ్చు అంటే మనం చేతితో మెదిపేసుకోవచ్చేమో. అవునండి. సో ఇది రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని మిక్సీ పట్టేసుకుందాం.
ఓకే, ఓకే. సో ఇలా సరిపోతుంది. సో నెక్స్ట్ సో ముందుగా ఈ మినపగుళ్ళు రుబ్బేసుకుందామండి. సార్ కొంచెం గట్టిగా కావాలి. ఓకే, సో మీరు చేస్తారా? యా యా. కొద్దిగా వాటర్ వేయండి ముందుగా. సో మీడియం గ్రైండర్లో మనము పిండి రుబ్బేసుకుందాం. ఎన్ని పోయాలి రాజు గారు? ఇంకొంచెం పోయండి, ఇంకా కొద్దిగా పడుతుంది. ఓకే, సో దీనికి ముందు మనం నీళ్ళేసి తర్వాత పప్పు వేసుకోవాలి. ఎస్. ఆన్ చేసేద్దామా? ఎస్. సో మనం ఇది గ్రైండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కదా? అవునండి. సో మేము ఒక చిట్కా చూస్తాం రాజు గారు ఫాస్ట్గా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పిండి నలిగేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెదాలు పొడిబారినట్లయితే ఒక పావు స్పూన్ అలోవెరా జెల్లో కొద్దిగా గ్లిజరిన్ యాడ్ చేసి పెదాలపై మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ లిప్స్ మృదువుగా మారతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో పిండి కూడా ఆల్మోస్ట్ నలిగిపోయింది. రాజు గారు తీయొచ్చా? తీయచ్చండి. చాలా ఫాస్ట్గా నలిగిపోయింది కదా. ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్. కారం గారెలు కాబట్టి మీకు ఎంత కారం కావాలంటే అంత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసాం కదండి ఎండుమిరపకాయలు. ఓకే, సో అది కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో ఇవి అక్కడక్కడ మనగల తగులుతూ కనిపిస్తూ కూడా ఉంటాయి. సో కారం గారెలు కదా అని ఎక్కువ కారం వేసుకోకండి. నేను ఏదో ఇందాక ఊరికే అన్నాను. సో అంటే మనం నార్మల్గా గారెల్లో వేసుకునే పచ్చిమిరపకాయల కంటే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ, అంటే కొద్దిగా అందులోనే మనకి ఆ స్పైసీనెస్ తెలిసేలాగా అనమాట. జీలకర్ర. ఓకే, సరిపడా ఉప్పు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఆయిల్ కూడా అటు పెట్టేస్తున్నాను రాజు గారు. ఓకే అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు కావాలి రాజు గారు కొంచెం అద్దుకోవడానికి. ఇవ్వండి, చాలు. ఓ నైస్. మీకు చిట్టి గారెలు కావాలంటే చిట్టి గారెలు కూడా వేసుకోవచ్చు. చాయిస్. సో సైజ్ అనేది మీ ఇష్టం. షేప్ మాత్రం గారెలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. వీటిల్లో మార్చుకోవడానికి లేదు. చిట్టి గారెల పెద్ద గారెలు అనేది మీ ఇష్టం. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్స్తానే మనం రెడీ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాంటివి యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందా రాజు గారు? ఇంకా మిగతాది మన చాయిస్ అండి. ఓకే, అయిపోయింది అది. ముందుగా వేసినాయి ఒక్కొక్కటిగా. సో నేను ఇవి చూస్తుంటాను రాజు గారు, మీరు కార్వింగ్ చేస్తారా? ఓకేనండి. ఓకే, కీరాతో చేస్తున్నానండి. అవును రాజు గారు, మనం ఇప్పుడు మామూలు గారెలకైతే అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, అదే ఎవరి చాయిస్ కి వాళ్ళు తింటారు కదా. ఇప్పుడు ఈ కొంచెం ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది, ఎలా కొద్దిగా తీపి పచ్చళ్ళు ఏమైనా బాగుంటాయా? మామూలు కొబ్బరి పచ్చడి తీసుకోవచ్చు. సో కొంచెం అంటే కొంచెం మసాలా టైప్ ఫ్లేవర్ వస్తుంది కదా, కొంచెం అల్లం కానీ కొద్దిమంది వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, కొంచెం వేయించిన జీలకర్ర వేసేసి, అది కూడా మళ్ళీ మసాలా టైప్ లోనే కొంచెం లైట్ గా, అంటే కొంచెం చింతపండు ఉండడం వల్ల కొంచెం పులుపు అనేది తెలుస్తూ ఉంటుంది. సో అలా తీసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్
చేస్తున్నానండి. సో ఇక్కడ Flower ఆ? హాఫ్ కట్ చేశాను. సో టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. ఓకే సో ఇలా కొంచెం హాఫ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసి మిగతాది స్లిట్స్ ఇస్తాం. సో చిన్న చిన్నగా పీసెస్ చేసేసుకుని తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఒకటి ఓపెన్ ఒకటి ఫోల్డా? వేరే మెథడ్ చేస్తున్నానండి, కొంచెం వేరియేషన్. ఓకే అండి, సో ఇలా వస్తుంది మనకు. ఓ, సో అన్నీ కూడా ముందు మనం అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. నేను కూడా ఒకటి ఫోల్డ్ చేస్తా. ఓకే, ఇంతే, చాలా సింపుల్. కట్ చేసుకోవటం సన్నగా కట్ చే. వావ్, ఓకే వచ్చేసింది. నైస్. ఓకే, సో కారం గారెలు రెడీ. నైస్. వావ్, సో వేడివేడిగా కారం గారెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కారం గారెలు తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిరపకాయలు వేయించి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కారం గారెలు రెడీ. కారం గారెలు తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. చక్కగా మంచి కరకరలాడుతూ ఆ ఫ్లేవర్ అనేది కూడా కొంచెం ఒక డిఫరెంట్ గా ఉంది, టేస్టీగా ఉంది యాక్చువల్గా. అంటే ఎప్పుడు మనం మామూలుగా రుబ్బేటప్పుడు అందరూ ఊరికే పచ్చిమిరపకాయలు అందులో వేసి అట్లా నలగొట్టేస్తూ ఉంటారు. మనం ఇక్కడ పేస్ట్ లా వేసుకున్నాం కాబట్టి పిండిలో కూడా బాగా. సో దాని అది కాకుండా మనం అలా ఎండుమిరపకాయలు కొంచెం వేయించి కచ్చపచ్చగా ఇలా గ్రైండ్ ఎక్కువ చేసేసాం కదా. కారంగా లేకుండా అంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తోంది. ఎస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, కారం గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం కేక్స్ తయారు చేసేటప్పుడు అవి మృదువుగా రావాలి అంటే మైదా ఎగ్ మిశ్రమం కలిపేటప్పుడు గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా జారుగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. గట్టిగా ఉన్నట్లయితే కేక్ కూడా గట్టిగా పొడిపొడిలాడుతూ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియో మేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? దుర్గా భవాని, దుర్గా భవాని గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. ఓకే, హాయ్. హాయ్ మీ అండి. పేరేంటి? పుష్ప, మీరు ఎక్కడి నుంచి? దమ్మాయిగూడ నుంచి వస్తాను. దమ్మాయిగూడ. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? పరిచయం చేసుకున్నారా ఒకళ్ళొకళ్ళు? చేసుకో. ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏ ఐటమ్ ఇచ్చినా కూడా చక్కగా టేస్టీగా చేయాలి. ఓకే, ఓకే. కాంపిటీషన్ తెలుసు కదా. సో ఫస్ట్ ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓ, ఉసిరికాయ. సో సీజన్లో చక్కగా మనకి బోల్డ్ దొరుకుతాయి ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు. అండ్ అందరూ వెయిట్ చేస్తుంటారు ఉసిరికాయ పచ్చళ్ళు అవి ఇవి చేసుకోవడానికి. సో ఉసిరికాయతో మీరు కూడా ఏదైనా చక్కగా మీకు వచ్చింది అంటే ఆ ఉసిరికాయ టేస్ట్ బాగా తెలిసేది ఏదైనా ఈరోజు చేసి చూపించాలన్నమాట. సో నేను టైం ఆన్ చేస్తానండి, మీరు ఆలోచించుకొని చెప్పేటప్పుడు నేను టైం ఆఫ్ చేస్తాను. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు వంట చేస్తారు. ఓకే ఓకే అండి. సో టైం స్టార్ట్ అయింది, మీరు థింక్ చేయండి. ఉసిరికాయ అయితే ఏం చేయొచ్చు? పచ్చళ్ళలో బోల్డ్ రకాల పచ్చళ్ళు ఉంటాయి. అంటే నేను పచ్చడి అంటున్నానని పచ్చడే చేయక్కర్లేదు, అంటే నాకు పచ్చడి ఫస్ట్ వస్తుంది అనమాట. రైస్ ఐటమ్స్, కర్రీస్, జామ్. నేను స్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి.
ఒక్క నిమిషం. ఏం చేస్తారు? స్వీట్ చేద్దాం అనుకుంటున్నాం. స్వీట్ ఉసిరికాయతో. మ్మ్. ఈ పులుపుకి తీపి బానే ఉంటుందా? ఉంటుందండి. అదే అంటే యాక్చువల్గా ఈ ఉసిరికాయలు కూడా కొంచెం షుగర్ సిరప్ లో అలా నానబెట్టుకొని కూడా తింటూ ఉంటారు కదా. అవునండి. సో మీరేం స్వీట్ చేస్తారు? ఉసిరి మురబ్బా. ఉసిరి మురబ్బా. అవునండి. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేస్తారు అయితే. సరే అండి. ఓకే ఓకే, మరి ఉసిరి మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి మురబ్బా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, పంచదార 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? సరే అండి. సో డైరెక్ట్ మనం ప్రాసెస్ చేసేసుకోవటమేనా? దీనికి ఫస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా? నెయ్యిలో ఉసిరి పేస్ట్ వేగించుకోవాలి. సో ఉసిరికాయలు ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి, అది ఫస్ట్ ప్రాసెస్. అవునండి. గింజలు తీసేసి గింజలు తీసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దీన్ని నెయ్యిలో వేయించుకొని వేయించాలా? పెట్టుకోవాలి. సో కొంచెం ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని. ఆ పచ్చిదనం పోవాలా దానికి? అవునండి, కొంచెం పెద్ద ఉసిరి కదా, ఒగరు అలా అవును, చాలా ఉంటుంది. వేయండి. సో ఎలా కొద్దిగా కలర్ ఏమన్నా మారుతుందా ఇది? కొద్దిగా మారుతుందండి. సో ఇది మురబ్బా అంటే మనకి ఇట్లా పీసెస్ లా వస్తాయి. బర్ఫీ ఎలా చేసుకుంటామో అలా కాకుండా కొంచెం పల్చగా. అవునండి. ఓకే ఓకే, నిల్వ ఉంటుందా ఇది మనకి? నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులు? ఒక 2-3 డేస్ అలా ఉంటుంది. 2-3 డేస్. ఇంకో ప్యాన్ లో పాకం రెడీ చేసుకుందామండి. ఓకే, ఈ పంచదార మొత్తం పడుతుందా? అవునండి. కొంచెం నీళ్ళు పోసుకుని చూసుకోండి అంటే ఎలా? కొంచెం కొద్దిగా ముద్రపాకం చాలా చాలండి. సో ముద్ర పాకం రావాలా దీనికి? అవునండి. అంటే గట్టి పడాలి కాబట్టి మనకి కొంచెం. అవునండి. ఓకే ఓకే, ఇది ఎక్కడ మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే ఎలా మీ అమ్మగారు అలా ఏమన్నా నేర్పించారా? మా అత్తయ్య గారు నేర్పించారండి. అత్తయ్య గారు నేర్పించారు. అవునండి. ఓహోహో, సో సరిపోతుంది అది? చాలండి. కొంచెం పాకం ముద్ర పాకం రావాలి. ఇది వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా, ఇది అవునండి. షిఫ్ట్ చేసుకుందాం. సో జస్ట్ మనకి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లా, జస్ట్ ఉసిరికాయ ఇది. అవునండి. ఇప్పుడు పంచదార పాకమే బాగుంటుందా లేకపోతే బెల్లం పాకం కూడా పట్టుకోవచ్చా? బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం చేసుకోవచ్చండి. పంచదార ఇష్టమైన వాళ్ళు పంచదార చేసుకోవచ్చు. ఓకే, సో మీకు స్వీట్స్ ఎక్కువ ఇష్టమా? అవునండి. అంటే మీకు ఇష్టమా మీ వారికి ఇష్టమా? నాకన్నా మా వారికి ఎక్కువ ఇష్టం. అందుకే మీరు ఎక్కువ స్వీట్లు నేర్చుకుంటున్నారా? అవునండి. ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అండి. CA. అవునండి. పేరు? పవన్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఇంకా లేదండి, నాకు రీసెంట్ గా మ్యారేజ్. అవునండి. కొంచెం దగ్గరికి రావాలా? అవునండి. వంటలన్నీ వచ్చేసినాయి అయితే మీకు? పెళ్ళయ్యాకనే బాగా నేర్చుకున్నాను. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 10 months అయింది. 10 months. ఇదేమన్నా చల్లారటం అలా ఏమన్నా కావాలా లేకపోతే ఎలాగో దాంట్లో కలుపుకోవటమే కదా? దాంట్లో కలుపుకున్నాం. ఇది చిన్న ఉసిరితో కూడా చేసుకోవచ్చా, పెద్ద ఉసిరి కాకుండా? అంటే ట్రై చేశారా మీరు ఎప్పుడైనా? లేదండి, ట్రై చేయలేదు. పెద్ద ఉసిరితోనే. ఓకే, సో ఇది బాగా గట్టిపడింది పాకం. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకుందామండి. వేయండి. కొంచెం కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా దగ్గర కావడానికా? అవునండి. సో ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది కదా? అవునండి. ఇప్పుడు ఇది తొందరగా వేసేద్దాం. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ఏదైతే పేస్ట్ అది ఇందులో వేసేసుకోవాలి. అల్లం మురబ్బా అందరికీ బాగా తెలుసు. దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బాగుంటుంది తింటే. దాని నుంచి ఇన్స్పైర్ అయిందే ఈ ఉసిరి మురబ్బా అయి ఉంటుంది. అవునండి. అంతేనా? అవునండి. ఫస్ట్ దానికి ఏమైనా నెయ్యి కొంచెం రాసి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనా? వెయిట్.
దీంతో వేసుకుంటారా లేకపోతే గెరటి ఉంది దాంతో తీసుకున్నా పర్వాలేదు? దీంతో వేసేస్తాం. వేసేసి దాంతోనే స్ప్రెడ్ చేయండి ఈజీగా వస్తుంది. సో ఇది మనకి చల్లారటానికి ఎంత టైం పడుతుంది జనరల్గా? క్వాంటిటీని బట్టి? అవునండి, కొంచెమే ఉంది కాబట్టి ఒక 10 minutesలో అయిపోతుంది. సో ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లబడిపోతుందేమో కదా? అవునండి. ఉసిరి మురబ్బా 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. ఓకే, కానీ ఇది బర్ఫీ లాగా చేసుకుంది. సో మీరు బర్ఫీ టైప్లో చేశారు. అవునండి. ఓకే, ఈ నేతి దాంతో అన్నారు అనుకోండి ఈజీగా వస్తుంది సార్. ఓకే ఓకే అండి, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇటు ఇచ్చేసి నైస్. ఓకే అండి, మరి ఉసిరి మురబ్బా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరి మురబ్బా తయారు చేసే విధానం. ముందుగా ఉసిరికాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉసిరికాయల పేస్ట్ వేసి వేయించాలి. పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, కార్న్ ఫ్లోర్, వేయించిన ఉసిరికాయ మిశ్రమం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి మురబ్బా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం నాన్ వెజ్ కూరలు చేసుకునేటప్పుడు ఆ కూరల్లో కొద్దిగా తేనె యాడ్ చేసుకున్నట్లయితే కూరకు మంచి రంగు వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి ఉసిరి మురబ్బా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో భవానీ గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు ఉసిరికాయతో? ఉసిరి నువ్వుల పచ్చడి అండి. ఉసిరి నువ్వుల పచ్చడి అంటే ఎలా అప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగా? రోటి పచ్చడి. నిలవ పచ్చడి కాకుండా. ఓకే ఓకే, ఉసిరి నువ్వుల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, నువ్వుల పొడి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 10, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భవానీ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఉసిరికాయలు ఉడకబెట్టి గింజలు తీసేసుకోవాలండి. ఓ, ఉడికించి గింజలు తీసేసారా? అవునండి. సో ఫస్ట్ మనం ఉసిరికాయలు ఉడికించి గింజలు తీసేసి అలా పీసెస్ చేసి పెట్టేసుకోవాలి. అవునండి. ముందుగా కొంచెం నూనె వేసుకొని సో వేయించుకోవాలా ఇప్పుడు అవి కూడా మనము? పచ్చిమిర్చి. ఓకే. సో ఇన్ని పచ్చిమిరపకాయలు పడతాయా? పడతాయండి. అంటే అది పులుపు ఉంటుంది కదండి. నువ్వుల పొడి యాడ్ చేస్తాము. ఓకే, తర్వాత వేస్తారా ఏమన్నా? ఇందులోనే జీలకర్ర కొంచెం వేస్తామండి. సో మనకి ఉసిరికాయలు పులుపు కాబట్టి మనం చూసుకొని దానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేస్తాం. ఇందులోనే ఉడకబెట్టిన ఉసిరి ముక్కలండి. సో ఈ పచ్చడి ఎలా మనకి అన్నంలోకి బాగుంటుందా లేకపోతే దోశ లాంటి వాటిల్లోకి బాగానే ఉంటుంది? అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకే బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో పచ్చళ్ళు అవి బాగా చేస్తూ ఉంటారండి మీరు? అవునండి. ఇష్టమా మీ ఇంట్లో? ఇష్టమే అండి. మా వారికి వెరైటీస్ అంటే చాలా ఇష్టం. సో పచ్చళ్ళు ఇష్టమా, వెరైటీస్ ఏవైనా కూడా ఇష్టమా? వెరైటీస్ కూరలు అలా అభిరుచి ప్రోగ్రామ్ చూసి వెరైటీస్ నేను కూడా ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇప్పుడు రాజుగారు గ్రేవీ కర్రీస్ చూపిస్తారు కదా. అవునవును. అది ఆ వెజిటబుల్ కాకుండా ఇంకో అదే గ్రేవీలో ఇంకో వెజిటబుల్ వేసి కూడా నేను చేస్తూ ఉంటాను. అదేలేండి, మేము ఎప్పుడు చెప్పేటప్పుడు అదే అనుకుంటూ ఉంటాం. మనం దీంతో చూపిస్తున్నాం కదా, చూసే వాళ్ళకి ఇంకో వెరైటీ ఐడియాస్ వస్తాయని. అవును. సో అదిగో అలాగే అనమాట. ఇప్పుడు భవానీ గారు ఒకటి వేస్తే ఇంకా పక్కన చూసే లక్ష్మి గారు ఇంకొకటి వేస్తారు. ఓకే, అలా చేస్తానండి. అలా చేస్తే అవి సక్సెస్ అవుతాయి. మా వంటలు అన్ని కూడా పెద్ద కాంప్లికేటెడ్ వంటలు కాదు కదా, సో ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇందులో కొంచెం పసుపు వేయండి. సో భవానీ గారు ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి. పేరేంటి? శ్రీనివాస్ గారు. ఓకే, పిల్లలు? ఇద్దరు అబ్బాయిలండి. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి ముంబైలో. ఓకే, ఇంకో బాబు? చిన్న అబ్బాయి TCS లో జాబ్. సో ఇద్దరు జాబేనా? నేను చదువుకుంటున్నారేమో అనుకున్నా. ఏం పేర్లు ఇద్దరు పేర్లు? రవితేజ, హేమంత్. ఓకే, మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయిందా? ఓ
మా కోడలు మా పెద్ద అబ్బాయి ముంబైలో ఉంటారండి. మీ కోడల పేరు ఏమిటి? మృదుల అండి. మృదుల. సో వాళ్ళిద్దరూ ముంబైలో ఉంటారు. ముంబైలో ఉంటారు. వాళ్ళిద్దరికి హాయ్ చెప్పండి. ఓకే, సో ముంబైలో ఉంటున్న మృదులకి అండ్ అలాగే రవితేజ గారికి ఇద్దరికి కూడా హాయ్. సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి. జార్లోకి తీసుకోండి. నీళ్ళు ఏమైనా కావాలండి దీనికి? అక్కర్లేదా? అక్కర్లేదండి. గీత గారు ఇందులో సాల్ట్, నువ్వుల పొడి, వెల్లుల్లిపాయ వేసి మళ్ళీ గ్రైండ్. సో సరిపడా ఉప్పు. నువ్వుల పొడి అండి వేయించి పొడి పౌడర్ చేశారా? పౌడర్. వెల్లుల్లి రుబ్బలండి. వెల్లుల్లి వేస్తే ఏ పచ్చడిలోనైనా టేస్ట్ బాగుంటుంది కదా? అవునండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఓకే. ఇందులో కొంచెం ఆయిల్ వేసి. పుష్ప గారు జాగ్రత్తగా చూడండి, పచ్చడి కూడా ఏదో బాగున్నట్టుంది. అవునండి. ఇప్పుడు మీ ఆయనకి స్వీట్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం హాట్ గా పచ్చడి కూడా చేసి పెట్టండి. హాట్ కూడా ఇష్టమేనా? ఇష్టమేనా? స్వీట్ హాట్ రెండు నైస్. హాట్ కన్నా స్వీట్ ఎక్కువ ఇష్టం. కాకపోతే అది ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి కదా. అఫ్ కోర్స్ ఇది స్నాక్ లో తినలేం కానీ మామూలుగా చెప్తున్నా. కొంచెం ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు. ఓకే. ఇవి కొంచెం ఆగాలండి. కొద్దిగా ఇలాంటి పచ్చళ్ళలో ఆ కటకట పోపు ఉంటే బాగుంటుంది. అవునండి. తాలింపు గింజలు, కొంచెం కరివేపాకండి. ఓకే అండి. ఇందులో కొంచెం ఇంగు వేయాలండి. వేయండి. చాలు. సో బౌల్లోకి తీసాక పోపు పైన వేస్తారా? ఇలా కలిపి వేసి కలుపుతారా ఒకసారి? ఓకే, వేసేసి. సో ఇది ఉడకబెట్టడం మూలాన మనకి ఉసిరికాయ అనేది బాగా మెత్తగా నలిగిపోయింది కదా. సో ఇలాగే ఉంటుందా ఇది? అంటే కావాలంటే పచ్చి ఉసిరితో కూడా చేసుకోవచ్చా? పచ్చి ఉసిరితో అంటే గింజలు రావటం లేట్. అంటే గింజలు వదిలేసేయండి, ఎవరో ఒకరు ఎలాగో కట్ చేసుకున్నారు అనుకుందాం. ఇలా అయితేనే బాగుంటుంది. ఇలా అయితేనే అదే, అందుకే క్లారిటీ అడుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా రాజుగారు ఒక్క కూరగాయతో చూపిస్తే నేను ఇంకోలా అని. ఇప్పుడు చూసేవాళ్ళు భవానీ గారు ఉడకబెట్టారు, మనం ఉడకబెట్టుకోకుండా చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది కదా, అందుకని క్లారిఫై చేస్తున్నాను అనమాట. ఉడకపెడితే ఒక టేస్ట్ ఉంటుందండి, పచ్చి ముక్కలు వేపి చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇది బౌల్లో తీసేసుకుందాం. అక్కడ బౌల్ ఇక్కడ పెట్టుకోండి. సో తీసేటప్పుడు మంచి ఆ పులుపు స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. అవునండి, బాగుంటుంది. దీంతో నూనెలో వేపిన కరివేపాకుతో గార్నిష్ చేస్తాం. ఓకే. గీత, ఉసిరి నువ్వుల పచ్చడి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరి నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా ఉసిరికాయలు ఉడికించి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉడికించిన ఉసిరికాయలు, పసుపు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో నువ్వుల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరి నువ్వుల పచ్చడి రెడీ. ఓకే అండి, మరి ఉసిరికాయ అయితే చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఒకటేమో స్వీట్, ఇంకొకటేమో పచ్చడి నువ్వుల కాంబినేషన్ లో. సో టేస్ట్ చూద్దామా? ముందు మురబ్బా చూసేద్దాం. స్వీట్ కొంచెం ఆరడానికి టైం పడుతుంది. కొంచెం లైట్ పాకం ఎప్పుడైనా మనకు కాస్త టైం తీసుకుంటుంది కదా. సో కొద్దిగా ఆ వేడి చూసుకొని మనము పీసెస్ కట్ చేసేసుకోవచ్చు.
బాగుంది. ఉసిరి వగరు కొంచెం తెలుస్తూ ఉంది. అంటే కొంచెం అలా ఉండాలి, మనం ఉసిరితో చేసిందనే తెలియాలి కాబట్టి. యా, సో బాగుందండి పుష్ప గారు. థ్యాంక్స్ అండి. నైస్. ఇప్పుడు నెక్స్ట్ పచ్చడి టేస్ట్ చూద్దాం. నైస్. ఉసిరి టేస్ట్ కొద్దిగా తెలుస్తుంది, నువ్వుల ఫ్లేవర్. సో ఇలా అంటే పచ్చడిలో అవి చేసుకునేటప్పుడు అంటే రోటి పచ్చడి లాగా, సో నువ్వులు బాగా సెట్ అవుతాయి చాలా పచ్చళ్ళు. యా, అండ్ అదే కాక ఇట్లాంటి పులుపు వాటికైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టమాటో కాంబినేషన్ లో కానివ్వండి, ఇలాగా బాగుంది. నైస్. ఇద్దరు బాగా చేశారండి. సో చక్కగా పచ్చడి బాగుంది అండ్ అలాగే స్వీట్ కూడా వెరైటీగా ఉంది. సో రెండు బాగున్నాయి. రాజుగారు చెప్తారు విన్నర్ ఎవరు అనేది. గీత గారు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పారు. తప్పకుండా. సో పుష్ప ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళందరూ దమ్మాయిగూడలో ఉంటారు, మా పేరెంట్స్ అందరూ కర్ణాటకలో ఉంటారు. ఓహో, సో కర్ణాటకలో ఉంటున్న పుష్ప గారి పేరెంట్స్ కి హాయ్, అలాగే దమ్మాయిగూడలో ఉంటున్న పుష్ప గారి అత్తగారికి కూడా స్పెషల్ గా హాయ్. సో మురబ్బా అంటే ఈ మెథడ్లో అంటే అల్లం మురబ్బా చేస్తూ ఉంటారు కదా, ఆ మెథడ్లో చేసింటాను. అంటే కొంచెం బర్ఫీ షేప్లోగా. మామూలుగా మనకు ఉసిరికాయ పలంగా అలాగే కూడా సిరప్లో నానబెట్టేసుకుని మనకు చేసుకుంటూ కూడా ఉంటాం. సో ఆ మెథడ్లో చేసుకోవచ్చు, వీలుంటే ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ప్లస్ పచ్చడి చాలా బాగుంది, ఆ నువ్వుల ఫ్లేవర్ తెలుస్తూ. ఇది రెండు కూడా డిష్లు బాగానే ఉన్నాయి. రెంట్లో కొంచెం బెస్ట్ నాకు పచ్చడి. సో భవానీ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాట్స్ అండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా మీకు, వంటలు చేసి బాగా చేశారు. పచ్చడి చాలా టేస్టీగా ఉంది. సో భవానీ గారు, మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఇలా వచ్చేసి. సో పుష్ప గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో మీరు కూడా చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచికి కూడా థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్ అండి. ఉసిరికాయతో చూసారు కదండి వాటి ఊరించే వంటల్ని. రెండు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. మరి అలాగే ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం టీ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా సొంటి పొడిని యాడ్ చేసుకున్నట్లయితే టీకి మంచి రుచి వస్తుంది, అలాగే జలుబు దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 వంటల్ని కూడా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కాలీఫ్లవర్, 3 types ఆఫ్ క్యాప్సికమ్, రైస్, మళ్ళీ సోయా సాస్, ఇంకా సాస్, టొమాటో సాస్. ఇప్పుడు సాసుల గురించి కూడా డిస్కషనే. అంటే సాస్ కూడా మనము ఇట్స్ నాట్ ప్రిపేర్డ్ ఎట్ హోమ్, మనం ఇంట్లో ఏమీ తయారు చేయట్లేదు కదా, బయట నుంచి కొనుక్కుంటున్నాం. సో ఎంతవరకు అవి మేలు చేస్తాయి, అవి చక్కగా మనకు యూజ్ అవుతాయా? ఇప్పుడు ఏదైనా మనం మార్కెట్లో కొనుక్కునేటప్పుడు ఏదైనా కానివ్వండి, డెఫినెట్గా కొంత ప్రిజర్వేటివ్స్ అండ్ కొంత కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అవి నిల్వ ఉండాలి కదా, అందుకని. అలాంటప్పుడు ఆ కెమికల్స్ అనేవి మనకు డెఫినెట్గా కొంచెం హానికరంగానే ఉండొచ్చు. సోయా సాస్ పర్వాలేదు, కానీ టొమాటో కెచప్ గురించి, టొమాటో సాస్ గురించి చాలా డిస్కషన్స్ ఉన్నాయి. సో మరి ఇలాంటి వంటకాల్లో ఎలాగా అంటే, ఇక డెఫినెట్గా అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి ఈ వంటకాలని ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదని చెప్పాలి. కాలీఫ్లవర్ అండ్ 3 రకాల క్యాప్సికమ్ కాంబినేషన్ చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. మనకెంత కలర్ఫుల్గా ఉంటే అన్ని రకాల కావాల్సిన కెమికల్స్ బాడీలోకి వెళ్తాయి. అంటే వెజిటబుల్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయో అంత చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ అందులో ఉంటాయి. సో ఇందులో మనకు గ్రీన్ కలర్, వైట్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఈ 3 రకాల కలర్స్ ఉండడం మూలాన ఇట్స్ వెరీ వెరీ న్యూట్రిషియస్. అదొక మెయిన్ పాయింట్. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కారం గారెలు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, ఇందులో మనకు జనరల్గా పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి ఉపయోగించాం. గారెలు కూడా ఇట్స్ అ హై ప్రోటీన్ డిష్ అండి, వెరీ హై ప్రోటీన్. ఇప్పుడు మనం దీన్ని ఎలా పోల్చుకోవాలి? ఇవి డీప్ ఫ్రై చేసాం కదా, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అంటే, ఇప్పుడు మినపగారెల్లో సుమారుగా ఒక మీడియం సైజ్ మినపగారె మనకు 75 కిలో క్యాలరీస్ ఉంటాయండి.
60 to 75 సైజుని బట్టి. కానీ ఆ ఉన్న క్యాలరీస్ అంతా కూడా మంచి క్యాలరీసే. ప్రోటీన్ ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి. ఈ మాంసకృతుల గురించి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఒత్తి చెప్తున్నానంటే ప్రతి ఒక్క జనరేషన్కి, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో అవసరమైనవి ఈ మాంసకృతులు. అంతెందుకండి, స్కిన్ ఇలాస్టిక్గా ఉండాలి, సాగ్ అవ్వకూడదు ఏజ్ అయ్యాక అన్నప్పుడు కూడా మనకు అందులో ఒక రకమైన ప్రోటీన్ కావాలి. సో ఇన్ని రకాల అవసరాలు ఉన్నప్పుడు అది మనం రోజు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది కదా. అలా చూసుకుంటే ఈ కారం గారెలు పండగ పూట తీసుకోవడంలో తప్పేమీ లేదని చెప్పచ్చు. అలాగే ఊరించే వంటలో కూడా మీరు ఉసిరికాయతో 2 రకాల వెరైటీ డిషెస్ చూశారు. ఉసిరి మురబ్బా, ఉసిరికాయ నువ్వుల పచ్చడి. ఉసిరి మురబ్బాలో ఉసిరికాయ, తర్వాత మనకు షుగర్, కార్న్ఫ్లవర్, జీడిపప్పు, ఇలాచీ పౌడర్. ఉసిరికాయ షుగర్ కాంబినేషన్ ఎలా ఉందంటే ఉసిరికాయ చాలా చాలా మంచిదండి. చాలా 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 రోజు గనక ఆమ్లా తీసుకుంటే జలుబు, మాకు సీజన్ మారినప్పుడల్లా జలుబు వస్తుందండి అన్న వాళ్ళకి ఖచ్చితంగా జలుబుని దూరం ఉంచవచ్చు. విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్రోటీన్ లాగా. విటమిన్ సి ఇంకొక విశేషం ఏంటంటే అది మనకు తరచూ తీసుకోవాలి, బాడీలో నిల్వ ఉండదు. అలాంటప్పుడు ఆ సోర్సెస్ ఏవేవి ఉంటాయో వాటిని రిపీటెడ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఉసిరికాయని షుగర్తో కాకుండా ఇదే మురబ్బాని మనం బెల్లంతో చేసుకుంటే బెటర్. అంటే ఇట్స్ లైక్ ఔషధ గుణాల్లాగా. అంటే ఇప్పుడు మనకు చవన్ప్రాష్ అని ఇలా రకరకాల మార్కెట్లో ఉన్నాయి కదా, అలా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు డైజెషన్కి కూడా, లేకపోతే మళ్ళీ ఒక విటమిన్ సి కంటెంట్ కోసం, వీటికి అన్నిటికి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉసిరికాయ నువ్వుల పచ్చడి, ఉసిరికాయ, నువ్వుల పొడి, వెల్లుల్లి, ఇంగువ. ఇప్పుడు ఉసిరి మురబ్బా తర్వాత ఇది పోలిస్తే ఇది చూడండి చాలా సింపుల్గా ఉంది. ఎముకలు గట్టిగా ఉండాలి, చాలా మటుకు మనకు కాల్షియం లోపం రాకుండా చూసుకోవాలి. కాల్షియం లోపం అంటే ఓన్లీ మోకాళ్ళ నొప్పులే కావండి, గుండె జబ్బులు కూడా రావచ్చు. సో ఇవన్నీ మనకు మెయింటైన్ అవ్వాలి అంటే నువ్వులు లాంటివి, అలాగే ఉసిరికాయ లాంటివి తీసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్ దానికి తోడవకుండా ఉండాలంటే వెల్లుల్లి తీసుకోవాలి. చాలా బాగుందండి ఉసిరికాయ నువ్వుల పచ్చడి, సూపర్. ఉసిరి మురబ్బా ఏంటంటే మనము షుగర్కి బదులు బెల్లం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కారం గారెలు చెప్పాను కదా, మన క్యాలరీస్ అంటే ఎంతవరకు పట్టించుకోవాలనేది కూడా మనం చూడాలి. కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైడ్ రైస్, అది కూడా కలర్ఫుల్గా న్యూట్రిషియస్గా ఉందండి. మళ్ళీ 4 రెసిపీస్ చాలా బాగున్నాయి, డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజ్ గారు ఈరోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో రైస్ ఐటమ్ అంటే మనము రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఈ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ అలాగే కారం గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. యా, కోల్డ్ వెదర్ అంటే ఇప్పుడు చలికాలం గానీ ఇట్లాంటి టైంలో చక్కగా వేడి వేడిగా కొద్దిగా స్పైసీగా అలా తింటూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా. సో 2 బాగున్నాయి రాజ్ గారు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై విడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.